గురాంచి వస్తుంది guys. ఆడ 5 కప్పులు తాగిపోతావు. చాయ్ తాగడా? చాయే మరి 5 కప్పులు తాగుతాడన్న. 5 కప్పులు తాగుతాడన్న. ఆ పిల్ల మళ్ళీ చూస్తుంది కాయలు ఒక్కొక్కరు తీయాలి. కామెంట్లు ఏమంటారు తెలుసా? అంటే మీరు చదువుకునేది ఫస్ట్, చదువుకోండి ఫస్ట్. హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు నైట్ రైడర్స్. ఇప్పుడైతే మనం దవాకి కనౌటాకి పెట్టిన అనుకుంటా 10 వరకు అయితే పోతున్నాం. మస్తు ఆకలి అవుతుంది guys. బోండా తీసుకున్నాం. ఆడైతే ప్లేట్ బోండా తీసుకుని ధనాదని దళిస్తుండే ఇట్లా తీసుకుంటుంది. చెప్తాం మీకు చట్నీ మాత్రం జబర్దస్త్. చెప్పి ఆకలి అవుతుంది మరి. ఎట్టున్నది వెళ్ళాల్సింది అంతేగా అంతేగా. ఇప్పుడే మేమైతే టిఫిన్ తినేసినాం. టిఫిన్ తినేసి ఆడ చేతులు కడుక్కొని వస్తున్నాం. వచ్చేటప్పుడు ఇద్దరు గర్ల్స్ ఉన్నారు. వాళ్ళ ఊళ్ళో మనగిట్లా ఇవ్వదు. ఆమె ఊరికి ఆడికి గురాంచి వస్తుంది guys. ఇప్పుడు ఒకసారి పోదాం, లోపలికి పోదాం. ఏమో మా వీడియోలో ఏమైనా చూసిందేమో మళ్ళా. అది ఇట్లా చెప్పలేము, మా వీడియోలు ఇట్లా చూస్తుంటే. ఎందుకంటే ఒక వీడియోకి 1K వ్యూస్ వచ్చినాయి. అదే వీడియో తెలుసుకోవాలంటే ఛానల్ పేజ్కి పోయి చెక్ చేయండి. బా ఏం వాడకవయ్యా, అబ్బో బాగా వాడుతున్నావు కదా. కమెంట్ కూడా చేయండి. చాయ్ మంచిగా అది ఎప్పుడు మంచిగా ఉందని. ఆ పుంజవాడు అంటాడు నీ లోపల సర్ఫ్ నీళ్ళు అంటే. మేము ఇప్పుడు కాదు కానీ రేపైనా లేకపోతే ఎప్పుడైనా అది ఒకటి ఇలాచి చాయ్ అమ్ముతారు గైస్. జబర్దస్త్ ఉంటుంది గాయస్. నువ్వు నీలఫర్ ఇట్లా వేస్ట్ నువ్వడా. కానీ ప్రైస్ మాత్రం ఎంత, కాస్ట్ ఎంత దాన్ని? ఓన్లీ 12 రూపీస్. నువ్వు ఒక్క కప్పు తాగమని వస్తే ఆడ 5 కప్పులు తాగిపోతావు. అట్లుంటుంది చాయ్ తాగడా? చాయే మరి 5 కప్పులు తాగుతాడన్న. 5 కప్పులు తాగుతాడన్న. 5 కప్పుల చాయ్. మనమైతే చాయ్ తాగినాక లోపల వేసేద్దాం. ఆ పిల్ల మళ్ళీ చూస్తుంది. ఇప్పుడైతే మేము ట్యాంక్ బండ్ కాడికి పోతున్నాం గైస్. సో గాయస్ ఇప్పుడైతే మేమైతే టైం చూస్తున్నాం. అయితే గాయస్ 50 సబ్స్క్రైబర్స్ వచ్చిరంట. నెక్స్ట్ సండే రోజు ఫార్మ్ హౌస్ ప్లాన్ అయితే రెడీ కదా. 50 పక్క వచ్చిరా? 50 రాలే ఇంకా 125 124 అన్నారు. అంటే ఎంతమంది వచ్చిరు? ఎంత రాలే. వీడియో పెట్టి ఒక్కళ్ళు ఇద్దరు ముగ్గురు ఇద్దరు వచ్చినారు. వచ్చిరంట. ఇంకా 40 ఇప్పుడు 124 కదా, 200 అయితే వెళ్ళిపోవాలి. 200 చికెన్ ఎక్కువ అవుతుంది మరి. నీకు రౌండ్ ఫిగర్ అయితే వస్తుంది కదా. నీకు అప్పుడు 190 అట్లున్నా మనం పోతాం. 2000 years later. ఇప్పుడు 120 ఉన్నారంట గాయస్. 190 సబ్స్క్రైబర్స్ అయ్యారనుకో నెక్స్ట్ సండే పక్కా ఫార్మ్ హౌస్ వీడియో వస్తుంది. 100% జల్లి సబ్స్క్రైబ్ చేసేది గాయస్. నా ఫేస్ మరీ నల్లగా ఉంది గాయస్. నేను నెత్తికి నూనె పెట్టుకున్నాను అందుకే. ఓకే ఎందుకంటే నేను అందంలా మిట్టుకు కాంపిటీషన్ ఇద్దాం అనుకుంటున్నాను. అరే క్యాబాదే విట్టు బాయ్. అందుకే ఇప్పుడు ఇట్లా మళ్ళీ ఇప్పుడు నాకు నూనె ఇట్లా మొత్తం ముఖం జిడ్డు ఉండడం వల్ల మిట్ట డామినేట్ చేసేస్తుంది కదా. ఇక మొత్తం మనకు ఏమంటారు వీడియోల వ్యూస్ అన్నిటికీ కమెంట్లో చూసినావా ఈ మిట్టు అంట. అది 1K సబ్స్క్రైబర్స్ అయితే అలా కారు ఉంటుంది 100%. 1Kకి బుర్రా పాడు. 1Kకి మాకు కారు ఇస్తున్నారు గాయస్. మన బండి ఇప్పిస్తుండు మనకి. అవును గాయస్. ఏంటి మమ్మీ ఎవడీడు? ఒకటి మనమైతే కారు ఉన్నాం. అప్పుడు మన కాడ అయితే కారు ఉంటుంది. కాయలు ఒక్కొక్కరు తీయాలి. బండి ఉంటేనే ఇంత కంటెంట్ కొడుతున్నాం. కారు ఉంటే 120 మంది అయినా కానీ మనకు రావాలంటే మనం ఇంకా కష్టపడితే వస్తాయి గాయస్. అది ఇన్స్టాగ్రామ్లోనైనా కానీ ఏమంటారు ఇలా
యూట్యూబర్ైనా కానీ ఆ 120 మంది సబ్స్క్రైబ్ చేయాలన్నా కానీ చిన్న మాట కాదు. జేకేసీఆర్ రాసుకోర పిట్ట ఇది కేసీఆర్ అడ్డ తెరలు కాదు తెలంగాణ నువ్వు కింద మీద పడ్డ అనుకుంటా కాలేజీ పిలిపి కాదు కానీ ఇది సెక్రటరీ అంటారు. సెక్రటరీ కార్డ్కి వచ్చేసినాం. సెక్రటేరియట్ అంటే కాదు మనకి మరి అంత బాస్ లైఫ్ అని కాదు. మనం ముందేదే మొత్తం మాస్ మళ్ళీ అలా క్లాస్ కావాలంటే సో గాయస్ మనమైతే స్నాప్ వేసేసి కానీ అందరినీ వచ్చేసాం స్నాప్. సో మనమైతే వచ్చేసినాం వీడు ఇంకా కపుల్స్ బాస్ అంటారు. బాయ్ బాస్ ఇస్ బ్యాక్, గెట్ రెడీ. ఈయన కూడా జిహెచ్ఎంసీలో అయితే మస్తు కష్టపడుతున్నారు గైస్. మెయిన్గా అంటే నైట్ డ్యూటీ లేడీస్ చేస్తున్నారు, అదే హైలైట్. మొత్తం ఊడ్చుకుంటా మన చలి పెడుతుంది గాయస్. ఇగో ఈయననే రెయిన్ కోట్లు జాకెట్, ఆ జాకెట్ వేసుకున్నాం. మేము ఇంత దొడ్డు బట్టలు వేసుకుంటున్నాం. వాళ్ళు ఖాళీ చీరలు కట్టుకున్నారా హైలైట్. అది చాలా చలి పెడుతుంది గాయస్. వాళ్ళు ఇట్లా ఇంకా చలిలాలు మొత్తం మనం వేసిన చెత్త అంతా తుడుచుకుంటా మళ్ళీ పొద్దున్న లేసరికి రెండు నీట్గా ఉంటాయి. సో దయచేసి ఇప్పుడు మేము ఏమనుకుంటున్నామంటే చెత్త తక్కువ వేయొద్దని చెప్తే ఇవ్వడినట్టు. మీరు రండి, వచ్చి ఎంజాయ్ చేయండి, కాకపోతే మొత్తం చెత్త వేసి పోకండి. ఒకవేళ అట్లా మనకి చేస్తే ఒక కవర్ తెచ్చుకోండి, దాంట్లో వేసి పడేయండి. మళ్ళీ ఇంటికే వేసుకోరు. అది మన ఇంటికి తీసుకొని చెత్తబుట్టలు వేసేసేది వాళ్ళకి. లేకపోతే ఇక్కడ డస్ట్బిన్స్ ఉంటాయి. అవును కాదు, ప్రతి 100 మీటర్స్కో 50 మీటర్స్కో డస్ట్బిన్ ఉంటుంది, దాంట్లోనే వేసేవారు. ఇదంటావు మన దాకా జెంటిల్మెన్స్ అంటారు. ఇదంతా సింగిల్ జెంటిల్మెన్ ఖాళీ ఎంజాయ్ చేయండి. సింగిల్స్ వచ్చినట్టున్నారు ఈరోజు. అంటే అప్పుడు 8 గంటలకి ఆ టైంలో మాత్రం మస్తు మంది వచ్చారు కపుల్. వీళ్ళు మాకు వీడియో తీస్తే బాగా తీసుకో అట్లుంటుంది. మనతో స్క్రాచ్ ఉంటుంది ఖాళీ. మొత్తం ఇప్పుడు వెనకాల మిట్టుగాడు మస్తు బాధపడుతుండు. అమ్మ కపుల్స్ అంటున్నారు, నాతోనే వీళ్ళు ఇద్దరే తిరుగుతున్నారు. వీళ్ళు ఎప్పుడు పోతారా అని వెయిట్ చేస్తున్నాడు. వాడి కప్పుల్ని తెలుసుకొని కప్పులు ఎవరో తెలుసుకోవాలనుకుంటే రైట్ ఏం కాదు గాయస్. మిట్టు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అంటే తమాషాలు ఆడకంటే మిట్టుకి గర్ల్ ఫ్రెండ్ ఉన్నట్టు గాయస్. మళ్ళీ ఎందుకు రియాక్ట్ అయినా ఇప్పుడు కమెంట్లు ఏమంటారు తెలుసా? అంటే మీరు చదువుకునేది ఫస్ట్ చదువుకోండి ఫస్ట్. ఇప్పుడు అట్లా నేనేమంటున్నా అంటే ఉజ్వల్ నేనైతే వీడియో చూస్తారు కదా అనేసి కామెంట్ చేయండి గాయస్. ఒకవేళ మిట్టుకు గర్ల్ ఫ్రెండ్ ఉంటే అని అన్నాం మేము. అంటే ఒక ఒపీనియన్ లాగా, ఒక్క ఒపీనియన్ తీరు ఆయనకి ఏమంటారు గర్ల్ ఫ్రెండ్ ఉందా లేదా ఉంది అని చెప్పలే. ఒకవేళ మీకు ఉంది అనిపిస్తే కమెంట్ చేయండి. మేమైతే అది చెప్తున్నాం. మళ్ళీ మిట్టు ఎందుకు రియాక్ట్ అయ్యింది, ఓవర్ రియాక్ట్ ఎందుకు అయ్యానో చెప్పు. నీకు గర్ల్ ఫ్రెండ్ ఉంటేనే నువ్వు ఓవర్ రియాక్ట్ అవుతుంది. ఉంటే నాది అలా ఉంటాయి కొడక్క ఇప్పుడు రారా కొడక్క. వీడియో మీకు కనుక నచ్చితే ఏమనుకోకుండా చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ ఇద్దరు ముగ్గురికి షేర్ కొట్టి జర అట్లనే ఆ వీడియోలు చూడాలనుకుంటే అక్కడ కామెంట్ రాని కానీ మెసేజ్ రాని కానీ గంట కొట్టి చిన్న సబ్స్క్రైబ్ కొట్టుకుంటే అది మంచి అనిపిస్తుంది.